నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని భవానీ నగర్లో నిన్న రాత్రి 17 మంది కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్నారు. కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందగా 15 మంది అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఎలా ఉందన్న వివరాలు కూడా మరికొద్దిసేపట్లో తెలిస్తే అవకాశం ఉంది. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్. చికిత్స ఎంతమంది చనిపోయినారు? ఒకరు స్లీప్లో చనిపోయారంట. మరి ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్ ఇస్తుంది. నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని భవానీ నగర్లో నిన్న రాత్రి 17 మంది కలిసి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్నారు. కాసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందగా 15 మంది అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఎలా ఉందనేది వివరాలు తెలియాల్సి ఉంది. నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని భవానీ నగర్లో నిన్న రాత్రి 17 మంది కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్న తర్వాత కొంతసేపటికే 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు, కొంతమంది చీప్ లిక్కర్ అంటున్నారు, ఏంటి వివరాలు, ఏంటి మీ దగ్గర ఉన్న వివరాలు? హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో జైరుట భవానీ నగర్లో అపశృతి చోటు చేసుకునే పరిస్థితి. ఎందుకంటే రాత్రి దాదాపుగా అక్కడ భవానీ నగర్కి సంబంధించిన సొసైటీ ఎవరైతే ఉన్నారో ఆ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా 17 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, వీళ్ళంతా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కలిసి 1000 రూపాయలు వేసి కలుపుకొని ఒక దావా చేసుకున్నామని ఈక్వేషన్లో కూడా అందరూ కూడా కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నటువంటి దాంట్లో కూడా చికెన్ అనుకోవడం, మటన్ అనుకోవడం అండ్ ఫ్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా వండుకున్నటువంటి నేపథ్యంలోనే రాత్రి తిన్న తర్వాత అక్కడ వామిటింగ్ అయినటువంటి పరిస్థితి, ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అటు చనిపోయినటువంటి వ్యక్తి ఆలోచన చూసి పక్కన ఉన్న వీళ్ళు ఎవరైతే 16 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి నేపథ్యంలోనే ఒకసారి భయభ్రాంతకు గురైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే మటన్ ఏదైతే తీసుకొచ్చుకున్నారో ఆ మటన్లో స్మెల్ వచ్చిందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మటన్లో కుళ్ళిపోయిన మటన్ వండుకోవడం జరిగిందా, లేకుంటే వాళ్ళు తాగినటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో చీప్ లిక్కర్ వాళ్ళని తాగినరా, ఇది అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా పోలీసులు వారదీస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఎవరు చనిపోయారో తన యొక్క డెడ్ బాడీ కూడా గాంధీ మార్చూరు తరలించారు. గాంధీ మార్చూరులో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించడం జిహెచ్ఎం సంబంధించిన ఫుడ్కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఘటన స్థలం చేరుకొని వాటి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా కొంతమంది అయితే హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. ఇంకా 4 ఎక్కడ పోయారో కూడా అర్థం చిక్కలేని అని వాళ్ళు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పోయారో వాళ్ళ సెల్ ఫోన్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ కావడం
కావడంతో కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉన్నదో, ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, వాళ్ళు ఎక్కడ పోయారు అనే దానిపైన పోలీసులు వారి కుటుంబ సభ్యులు కూడా తెలియదని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో అనేది కూడా ఇంతవరకు కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎవరైతే చనిపోయారో అసలు ఎట్లా చనిపోయాడు, దేనివల్ల చనిపోయాడు, లేకుంటే పాయిజన్ దాంట్లో ఏమన్నా కలుషితం జరిగిందా అన్న దానిపైన పోలీసులు అయితే ఆరేస్తున్నారు. శాంపుల్స్ అయితే తీసుకోవడం జరిగింది. శాంపుల్స్ వైద్య పరీక్షల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు జరిగినటువంటి వేడుకలు ఏదైతే జరిగిందో రాత్రి 31 డిసెంబర్ జరిగినటువంటి ఈవెంట్లో కూడా అందరూ కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా కలిసి చేసినటువంటి దావత్ ఏదైతే చేసుకున్నారో దాంట్లో వేడుకలలో కూడా చూసినట్టయితే అందరూ కూడా ఆటల పాటలతో అడిగినటువంటి జరిగింది. ఆ జరిగినటువంటి నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుని ఎవరు కూడా ఊహించలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బస్తీ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఊహించలేరు. అందరితో కలిసిమెలిసి అందరూ కూడా పండగ వాతావరణం నెలకొన్నది. అక్కడ బస్తీ వాసులు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి, పిల్ల పాపలతో అందరూ ఉన్నారు. వీళ్ళు ఎవరైతే బస్తీకి సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కమిటీ హాల్లోనే వీళ్ళు చేసుకున్నటువంటి వేడుకలు, ఆ వేడుకలను ఇంత అపశృతి చోటు చేసుకుంటుందని వీళ్ళు ఊహించలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరితో కూడా కలిసి ఉన్నారు. అందరూ కూడా ఇంత అమౌంట్ అంతా సమకూర్చుకొని పార్టీ చేసుకుందామని ఆలోచనతో చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళంతా కూడా 50కి ప్లస్ ఉన్నటువంటి ఏజ్ అంతా కూడా 55, 60, 65లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు చేసుకున్నటువంటి ఈవెంట్ అని చెప్తున్నారు. మరి ఆ ఈవెంట్లో మరి ఏం జరిగింది? కుళ్ళిపోయిన మటన్తో జరిగిందా, లేకుంటే మద్యంతో జరిగిందా, లేకుంటే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయిందా, ఏం జరిగిందనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ అయిందంటే మరి ఆయన భయభ్రాంత గురి కావడంతో కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిందా, లేకుంటే ఆయనకు ఏదైతే విషపూరితంగా తిన్నటువంటి విషపూరిత బాడీతో విషంతో కుమ్మిపోయి ఆ విధంగా చనిపోయిందా, ఏం జరిగిందనే దానిపైన కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. అక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫుడ్ శాంపుల్ తీసుకున్నటువంటి పరిస్థితి, కర్రీస్ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఫిష్ అవి ఏమైతే వాళ్ళు తిన్నారో వాటితో పాటు కూడా వాళ్ళు తాగినటువంటి మద్యం బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్లాస్ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు. అవి తీసుకున్న తర్వాత శాంపుల్ తీసుకున్న తర్వాత వాటిపైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వస్తుందో రిపోర్ట్ను బట్టి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే ఉన్నది. మరి అక్కడ చాలామంది కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, కొంతమందికి అయితే పరిస్థితి విషమంగా ఉందంటే మరికొంతమంది కోలుకుంటారని కూడా చెప్తున్నట్టు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పుకోవచ్చు. సీతారామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.